ముగ్గురు మనుషులు వస్తారు. శ్రీనివాసం ఉంచి మర్నాడి 3 బిందెలను పూజలో పెడితే రామ్ అది ఏం పూజ బాయ్? బిందె మహాలక్ష్మి వ్రతం అంటారులేండి. మాది లక్ష్మీ నివాసం అని మీరు వచ్చారు. మేము సంతోషంగా డబ్బు వడ్డీకి ఇస్తాం. 3ంటికి కలిపి 100 రూపాయలు ఇస్తాం. వడ్డీ నెలకు 10 రూపాయలు. 6 నెలలు తీసుకోకపోతే సరుకు వాపస్ ఇవ్వం. మరి ఏమిటి సాబ్, లక్ష్మీ వ్రతం బిందెలకు 100 రూపాయలు ఇస్తాం. మరి 3 బిందెలకి 100 రూపాయలా సాబ్? రేపు వస్తాం సాబ్, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది క్యా హై భాయ్, ये तो చెప్తా సాబ్. तो పెట్టినా పెట్టామండి. చైనా పైసలు చూడండి బాయ్ సాబ్, పూజ వల్ల మీకు మంచి జరిగితే మాకు చెప్పండి, మేము చేస్తాం. తప్పకుండా చెప్తామండి. ठीक है गुड़ మూసేసే వేలైంది పదండి. మహాలక్ష్మి మా మహాలక్ష్మి ఏమైందిరా? డబ్బులేమో కలెక్టర్ కన్నాడు. చేసి ఆ సేటు సొమ్ము తీసుకొని చిటుకుమని ఇట్టే వచ్చి అట్టే పోయి ఉంటాడు. ఒరే పాపాత్ముడా, ఎంత నమ్మకంతో కోపం వచ్చావురా? ఒరేయ్, నేను అప్పటి నుంచి అంటున్నాను కదరా, వద్దురా వద్దురా అంటే వింటారా? సర్లేరా, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. మనం ఏం చేయగలం రా, వెళ్ళిపోదాం పదండి. వాడు మనకు దొరుకుతాడా? వాడు ఎప్పుడో బిల్లగడితో చెక్కేసి ఉంటాడు. అయినా సరే మనం పోలీసులకు చెప్దాం. పోలీసులకు చెప్తే ముందు మనల్ని మూసేస్తారా? అయినా సరే ఈ దొంగతనం మన వల్ల జరిగింది కాబట్టి మనమే బాధ్యత వహించాలి. ముందు పోలీస్ స్టేషన్ ఫోన్ చేద్దాం. అంతకంటే ముందు ఆ సేటుకు ఫోన్ చేయడం బెటర్ రా. ఎంత పోయినట్టాడో ఏంటో. అయినా వాడి నెంబర్ ఎవరికి తెలుసురా? అదిగో వాడి బోర్డు మీద వాడి సెల్ నెంబర్ ఉంది. అయితే ఫోన్ చేయరా శర్మ. నేనా? ధర్మరాజుగా చెయ్యి. ఏమైందిరా? పోలీసులతో వస్తాడట్రా. ఒరేయ్, మీకు నేను ముందే చెప్పాను కదరా, ఇక మనకి జైలే గతి. ఆ?